నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. తెలంగాణలో వర్ష బీభత్సం ఏ విధంగా ఉందో ముంపు మార్గాలన్నీ కూడా వరదకి గురవుతున్నాయి. బీఆర్ఎస్ వాళ్ళు, అటు కాంగ్రెస్ వాళ్ళు ఇద్దరు నాయకులు కూడా ఎక్కడెక్కడైతే వరద బాధితులు ఉన్నారో వాళ్ళందరినీ పరామర్శించడం, వాళ్ళకి కావాల్సినటువంటి నిత్యావసర వస్తువులు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ క్రమంలోనే హరీష్ రావు అండ్ టీం అందరూ కలిసి ఖమ్మంలో పర్యటించడం జరిగింది. అక్కడ కొంచెం అటు బీఆర్ఎస్ వాళ్ళకి, అలాగే ఇటు కాంగ్రెస్ వాళ్ళు కూడా ఉద్రిక్తత అంటే మాట పెరగడం, రాళ్ళు కూడా రువ్వుకున్నారు. కొంతమందికి దెబ్బలు కూడా తగిలాయని చెప్పేసి అంటూ ఉన్నారు. ఆ తర్వాత హరీష్ రావు గారు ప్రెస్ మీట్ కూడా పెట్టి మమ్మల్నే బెదిరిస్తారా, మేము తెలంగాణ తీసుకొచ్చిన వాళ్ళని కొన్ని మాటలు మాట్లాడారు. మరి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు టీపీసీసీ సెక్రటరీ కోట్ల శ్రీనివాస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. హరీష్ రావు గారు ఖమ్మంలో పర్యటించారు. వరద బీభత్సం ఏ విధంగా ఉంది అందరం చూసాము, చూస్తూనే ఉన్నాము. ప్రతి చోట కూడా అదే, చాలా మంది ప్రజలు ఇబ్బంది గురవుతున్నారు. అటు కాంగ్రెస్ నాయకులు వెళ్తున్నారు పరామర్శించడానికి, ఎలా ఉన్నారు, ఏమేం కావాలని తెలుసుకోవడానికి. బీఆర్ఎస్ నాయకులు కూడా వెళ్తున్నారు. బట్ ఖమ్మంలో హరీష్ రావు గారు వెళ్ళిన చోట అయితే ఒకరికొకరు, ఇద్దరు పార్టీకి సంబంధించిన నాయకులు కూడా రాళ్ళు రూపుకున్నారు. కొంతమంది గాయాలు కూడా అయ్యాయి. హరీష్ రావు గారి కాన్వాయ్కి అయితే ఆ వెహికల్ కి ఫ్రంట్ గ్లాస్ ఏదైతే పగిలింది కూడా. అసలు అంటే దాని తర్వాత ఆయన ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్ నాయకులు ఉద్దేశించే మాట్లాడారు. ఈ విధంగా మా మీదకి వస్తున్నారు, శాంతి భద్రతలు ఏ విధంగా ఉన్నాయి, ఒకానొక టైంలో సబితా గారు హోమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారని కామెంట్స్ చేశారు. దీని గురించి మీరేమంటారు? అమ్మ, ఇప్పుడు ప్రకృతి విలయతాండం చేసినప్పుడు, విధి వక్రీకరించినప్పుడు ప్రభుత్వాన్ని బాధ్యత ఉంటుంది పూర్తిగా. అంటే మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఓ హెలికాప్టర్ ఫ్లైట్లను వెళ్ళలే, అడుగడుగున పరిశీలించి సహాయక చర్యల్లో పాల్గొని బై రోడ్ వెళ్ళిరు. సూర్యాపేట జిల్లా వెళ్ళిరు, ఖమ్మం వెళ్ళిరు, మహబూబాద్ జిల్లా వెళ్ళిరు, ఇతర జిల్లాలకించి సమాచారం తెప్పించుకున్నారు. అదేవిధంగా కేబినెట్ సమావేశం పెట్టిరు. అదేవిధంగా అధికారులతోని ఈ వర్షపాతం వలన జరిగిన నష్టం కానీ, అదేవిధంగా పంట పొలాల నష్టం కానీ ఒక పూర్తి నివేదిక తెప్పించుకొని సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఇక్కడ ఖమ్మం జిల్లాలో జరిగిన మున్నేరు బాగు దగ్గర చూడండి, మా తుమ్మల నాగేశ్వరరావు అక్కడనే ఉన్నారు, మా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు అక్కడనే ఉన్నారు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు అక్కడనే ఉన్నారు. సాక్షాత్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సూర్యాపేట జిల్లాను, ఖమ్మం జిల్లాను, అదేవిధంగా మహబూబాబాద్ జిల్లాను స్వయంగా పర్యవేక్షించిన సంగతులు మనం చూస్తాం. పర్యవేక్షించినప్పటికీ కూడా దగ్గరుండి ఆ కలెక్టర్లకు ఇక్కడి నుంచి, హైదరాబాద్ నుంచి బయలుదేరే ముందే కలెక్టర్ కు ఏదైతే సూర్యాపేట జిల్లాలో నష్ట నివారణకు తక్షణమే ఒక్కొక్క కలెక్టర్ కు 5 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు అక్కడ పోకముందే పైసలు వెళ్ళిపోయినాయి. అంటే కలెక్టర్ గారు ఎక్కడన్నా 2 లక్షలు 3 లక్షలు తక్షణ అవసరం ఉంటే ఇమ్మీడియట్లీ ట్రెజరీ ద్వారా రిలీజ్ చేసుకొని మంజూరు చేసి ఆ యొక్క బాధ్యతలు వేయడానికి అంత సదుపాయం కల్పించిన ముఖ్యమంత్రి గారిని ఈ టైంలో మన రాజకీయాలు చేయాలి, చేయదంటలేదు. కానీ ఎప్పుడైతే నేషనల్ కలాటమీ ఏర్పడుతుందో అలాంటప్పుడు ఒక ప్రతిపక్ష నాయకుడిగా, ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రాడు, ప్రతిపక్ష నాయకుడు వరద బాధితుల సహాయం చేయడానికి సహాయక చర్యల్లో పాల్గొన్నారు. పైగా రాజకీయం చేసి ముఖ్యమంత్రి గారిని, అదేవిధంగా ప్రభుత్వాన్ని బదనాం చేయడం, ప్రభుత్వాన్ని విమర్శించడం, ప్రభుత్వం పనిచేస్తలేదని చెప్పడం ఎంతవరకు వీళ్ళ సంస్కారానికి, వీళ్ళకి ఎంతమందికి సంస్కారం ఉందని సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను హరీష్ రావు గారిని. ఈ రోజు మీ కేటీఆర్ గారు లండన్ లో ఉన్నారు, లండన్ నుంచి ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి ప్రెస్ నోట్లు పంపించి ప్రభుత్వాన్ని విమర్శిస్తా ఉన్నారు. నేను కేటీఆర్ గారిని ఎందుకు ఖమ్మం జిల్లాకు రావు అంటే, ఈ దేశంలో ఒక అధికార పార్టీకి ఎంత బాధ్యత ఉంటుందో ప్రతిపక్షానికి కూడా అంతే బాధ్యత ఉంటుంది. ప్రతిపక్ష నాయకులు వచ్చి సహాయక చర్యల్లో పాల్గొంటే అభ్యంతరం ఏంటంటే నేను అడుగుతున్నా. ఒకటి ప్రెస్ మీట్లు పెట్టి ప్రభుత్వాన్ని విమర్శించిన మాత్రాన సూర్యుని మీద దుమ్ము వస్తుంది, మన మీద పడుతున్న చందనంలా ఉంటది. సౌజన్య గారు, ఇప్పటి కూడా నేను చెప్తా ఉన్నాను, ప్రతిపక్ష పార్టీలు ఎవరైనా సరే, ఇవాళ టిఆర్ఎస్ ఉండొచ్చు, బీజేపీ ఉండొచ్చు, వామపక్షాలు ఉండొచ్చు, ఇంకొకటి ఉండొచ్చు, మీరు ఇట్లాంటి టైంలో రాజకీయం చేయకూడదు. ముఖ్యమంత్రి గారికి మద్దతుగా ఉండి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మంచి సలహాలు ఇస్తూ, సూచనలు ఇస్తూ మీరు కూడా సహాయక చర్యల్లో పాల్గొనాలి. ఉదాహరణకు ఇవాళ ఎక్కడనో ఉత్తరాఖండ్లోనో ఎక్కడనో వరద పరిస్థితులు ఉంటే ఇలా మా రాహుల్ గాంధీ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు లోకసభలో ఇలా సహాయక చర్యల్లో పాల్గొంటుండు కదా. అందుకొరకు అది చూసినా వీళ్ళకి బుద్ధి వస్తలేదని నేను సందర్భంగా
చాలా బాధతో చెప్పవలసి వస్తుంది. ఇప్పటికైనా హరీష్ రావు గారు, కేసీఆర్ గారు ఎట్లా ఫామ్ హౌస్ లో ఉన్నారు, వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటారు. నువ్వేమో కేటీఆర్ గారేమో లండన్ లో ఉన్నారు. కేటీఆర్ గారు లండన్ లో ఉండి ఖమ్మం జిల్లా మున్నేరువాగులో ఉన్న ఏం జరుగుతుందని తెలుసుకుంటారా? తెలుసుకోలేరు. అక్కడి నుంచే ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే తెలంగాణ సమాజం సహించదు, ఊరుకోదు. కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితోటి ఇవాళ 33 జిల్లాల్లో ఉన్న ఏదైతే వరద ముప్పుకు గురైన ప్రాంతాలను గుర్తించి సహాయక చర్యల్లో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం నిమగ్నమైంది. ముఖ్యంగా ఖమ్మం జిల్లా లాంటి ప్రాంతంలో మా మంత్రులు ఇప్పటి కూడా అక్కడనే తిష్ట వేసి అధికారులతోని సంప్రదింపులు జరిపి అదే విధంగా సహాయ చర్యల్లో పాల్గొన్నారు. ఎప్పటికప్పుడు మా చీఫ్ సెక్రటరీ శాంతకుమారి గారి, మా గౌరవ ముఖ్యమంత్రి గారు సచివాలయంలో కూర్చొని వారు ఎప్పటికప్పుడు కమాండ్ కంట్రోల్ ద్వారా ఈ రోజు ఆ ప్రాంతాన్ని కూడా పరిశీలించి నష్ట నివారణ జరగకుండా చేస్తున్న ఇలాంటి అత్యశక్తి. అదే విధంగా ఇలా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మా ముఖ్యమంత్రి గారు కోరుతా ఉన్నారు, మీరు జాతీయ విపత్తు కింద ఈ యొక్క పరిణామం చూసి మీరు తక్షణమే ఒక 2,000 కోట్ల రూపాయలు విడుదల చేయాలని మా గౌరవ ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. అదే విధంగా ప్రధానమంత్రితో మాట్లాడారు, అదే విధంగా హోంమంత్రితో మాట్లాడారు. హోంమంత్రి గారు మళ్ళీ మా ముఖ్యమంత్రి గారికి ఫోన్ చేయడం జరిగింది. తద్వారా ఒక సమన్వయంతో ఇలా మేము ముందుకు పోతున్నాం. ఇలా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, అక్కడ బీజేపీ ప్రభుత్వం, ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అని కాదు, ఇక్కడ జరుగుతున్న పరిస్థితులకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం కూడా నడుచుకోవాలని ముఖ్యమంత్రి గారు సవినయంగా కోరారు. కాబట్టి ఇప్పుడు కూడా మా ముఖ్యమంత్రి గారు ఏమంటారు, ఒక 10,000 కోట్లన శాంక్షన్ చేయండి, మీరు అధికారులను పంపించండి, ఎన్డీఎఫ్ బృందాలను పంపించండి, మీరు అధికారులను పంపించి ఇక్కడ పంట నష్టం ఎంత జరిగింది, జన నష్టం ఎంత జరిగింది, ఈ రాష్ట్రంలో వరద బాధితులకు ఏ నష్టం జరిగింది, ఒక అధికారులతో కూడిన ఒక బృందాన్ని పంపిస్తే దానికి మా చీఫ్ సెక్రటరీ గారు పోయి ఆ బృందాన్ని పరిశీలించి మాకు ఏం కావాలి, రాష్ట్రానికి రావాల్సిన ఒక న్యాయమైన హక్కుల గురించి, న్యాయమైన డిమాండ్ గురించి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మేము కోరుతా ఉన్నాం. ఇక్కడ భేషజ్వాలాలు ఎక్కడ లేవండి, ఎప్పుడు భేషజ్వాలాలు ఉంటాయంటే ఎన్నికల సమయమే భేషజ్వాల. ఇలా భారత ప్రధానమంత్రి, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మధ్యన ఉండవలసిన సన్నిహితాన్ని మేము ముందుకు వస్తున్నాం. ఇలా కేంద్ర ప్రభుత్వం అడగడంలో అరే బీజేపీ ప్రభుత్వం అడగడం కాదు, మా హక్కు, మా వాటా ఇలా విలయం తాండవిస్తుంది కాబట్టి రాష్ట్రానికి సహాయం చేయాలి. కేంద్ర ప్రభుత్వానికి ఒక పెద్దన్న పాత్ర, ఈ రాష్ట్రాలన్నిటికీ కూడా కేంద్ర ప్రభుత్వం అనేది రక్షించాలి, రక్షించబడాలి. అందుకొరకు ఇప్పటి కూడా నేను మీ ఛానల్ ద్వారా నరేంద్ర మోడీ గారిని కోరుతా ఉన్నాను, తక్షణమే తెలంగాణ రాష్ట్రానికి మీరు తక్షణ సాయం కింద ఎంత పంపుతారో ఫస్ట్ ప్రకటించండి, పంపండి, మీ అధికారులను పంపండి, వీలుంటే సహాయం మీరు పాల్గొని మీరు ఏరియల్ సర్వే చేయమని కూడా మేము వారిని కోరుతా ఉన్నాం. సో హరీష్ రావు గారు కూడా ఖమ్మంలో ఇలానే వరద బాధితులకు సంబంధించి వాళ్ళని దగ్గరికి వెళ్ళి వాళ్ళ క్షేమ సమాచారాలు అడగడం, సో వాళ్ళకి ఏమన్నా అవసరాలు, నిత్యావసర వస్తువులు కావాలంటే అందించడం జరిగింది. ఆ టైంలోనే ఈ గొడవ అంటే రాళ్ల దాడి చేయడం జరిగింది. సో అది కాంగ్రెస్ నాయకులు చేయించారు కావాలి అని ప్రెస్ మీట్ పెట్టి కూడా మాట్లాడారు ఆయన. ఒకటి సౌజన్య గారు, మనం ఎక్కడ పోయి ఏ సాయం చేయాలి, ఏ పరిస్థితులు, ఏ సందర్భంలో మనం ఎమ్మెల్యేల బృందం పోవాలి, ఇది కనీసం విజ్ఞత ఉండాలి కదా. మీరు పోయిండ్రు, ఆడ రెచ్చగొట్టే ప్రసంగాలు చేసారు, అది మీ కార్యకర్తలే మీ అద్దాలు వాళ్ళు కొట్టారు. ఇప్పుడు ఒక సోషల్ మీడియాలో వస్తుంది, అసలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు విరామం లేదు, సహాయక చర్యల్లో పాల్గొనాలని మా రాహుల్ గాంధీ గారు స్పష్టమైన ఒక ప్రకటన చేసిర్రు, ఆదేశాలు ఇచ్చిర్రు. మా ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఏ కార్యకర్త కూడా ఇంట్లో వండుకోవద్దు, ఇలాంటి విపత్ పరిస్థితుల్లో, ఇట్లాంటి జాతీయ విపత్తు కలిగినప్పుడు ఖచ్చితంగా కార్యకర్తలు సహాయక చర్యలు అధికారులతో పాటు సమన్వయం చేసుకుంటూ కార్యకర్తలకు ఎక్కడ టైం ఉందండి? ఇలా కార్యకర్తలకు ఏడే టైం ఉంది? ఇలా మేము హైదరాబాద్ లో ఉన్నాము, హైదరాబాద్ లో ఉంటే మొన్న మా పొన్నం ప్రభాకర్ గారు ఎంబడి ఉస్మాన్ సాగర్ కానీ గండిపేట కానీ తిరిగినాము. అదే విధంగా మా స్థానిక ప్రాంతాల్లో కూడా మేము సహాయక చర్యల్లో పాల్గొంటున్నాము, మున్సిపాలిటీ అధికారులకు సమాచారం ఇస్తున్నాము. అదే విధంగా మా యొక్క జోనల్ కమిషనర్ సహాయం చేస్తున్నాం. చిన్న కుంటలు, సరూనగర్ లాంటి కుంటలు, అదే ఇబ్రాహీంపట్నం లాంటి కుంటలు, అదే విధంగా మా దగ్గర ఉన్న చిన్న కుంటల్లో కూడా మేము సహాయక చర్యల్లో పాల్గొంటాం. అది మా బాధ్యతగా ఫీల్ అవుతున్నాం కదా, ఎవరో చెప్తే కాదు. మా ముఖ్యమంత్రి గారు చెప్పారు, మీరు సహాయక చర్యల్లో కార్యకర్తలు స్పష్టంగా 100% పాల్గొనాలి, ఇళ్లలో ఎవరు వండుకున్న వాళ్ళు కాంగ్రెస్ కార్యకర్తలు కాదని చెప్పడం వల్ల మేము పోయినాం. కానీ అక్కడ రాళ్ల దాడి ఎవరు చేసారు? మీరు కొట్టుకొని మీరు సింపతి గెయిన్ చేసుకోవాలని మేమైతే పరామర్శించడానికి పోతే వీళ్ళు కొట్టిన. మీరు ఎందుకు పరామర్శించాలంటే ఎప్పుడైతే టెన్షన్ వాతావరణం ఉంటుందో
అక్కడ ప్రభుత్వ కార్యక్రమం నడుస్తున్నప్పుడు వీళ్ళు పోయి ప్రెస్ మీట్లు పెట్టి వీళ్ళు పోయి సహాయక చర్య కాదు. సహాయక చర్యలు ఎట్లుంటే సౌజన్య గారు అంటే, మీ పార్టీ అలా కోట్ల రూపాయలు ఉన్నాయి, మీ దగ్గర కోట్ల రూపాయలు ఉన్నాయి, తెలంగాణ సమాజం మీకు 39 సీట్లు ఇచ్చిర్రు, మీరు ప్రతిపక్ష హోదా ఇచ్చిర్రు, మీరు ఒక 1000 కోట్లు రిలీజ్ చేస్తే తప్ప. ఇలా పక్క రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డికి 11 మంది ఎమ్మెల్యేలు ఉంటారు, పక్క రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డికి 11 ఎమ్మెల్యేలు ఉంటే వాళ్ళ పార్టీ వైఎస్ఆర్సీపీ కోటి రూపాయలు ఇలా ఏది నష్ట నివారణ కోసం జాతీయ ఆ సహాయక చర్యల బాగా కోటి రూపాయలు శాంక్షన్ చేస్తే 39 మంది ఎమ్మెల్యేలు ఇచ్చిన తెలంగాణ రాష్ట్రం మాత్రం 1 రూపాయి ఇయ్యరు. అని ప్రెస్ మీట్ పెడతారు, రేవంత్ రెడ్డి గారిని ఇష్టం వచ్చినట్టు ఇస్తాడు, రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తారు. ఇది ఎంతవరకు న్యాయం అని అడుగుతున్నా. మీరు నిజంగా సహాయక చర్యలో పాల్గొనదలుచుకుంటే అంటే హరీష్ రావు గారు ఆయన మీద జరిగినటువంటి రాళ్ళదాడి ఆయనే చేసుకుని వాళ్ళే చేసుకున్నారు, కాంగ్రెస్ పార్టీ అని మీద బదనాం లేపుతాడు. మా పార్టీ కార్యకర్తలకు ఎప్పుడు కూడా ఎవరినో కొట్టాలని ఎవరినో చేయాలని ఉండదు. ముఖ్యంగా సౌజన్య ఈ టైంలో ఏదైతే ఉంటుందో చూడండి, ఇది మన ఉద్రేకాలు, కోపాలు, రాళ్ల దాడులు, పరస్పరం కర్రల దాడులు చేసుకునే సమయం కాదు. ఒక మనిషిగా మన మానవత్వాన్ని మూర్తిభవించిన మనిషిగా మన ఎదుటివానికి సాయం చేయాలి. ఇలా కడలి కన్నీరైగా ఆడుతుంది. ఇవాళ ఉగ్ర రూపం దాడుతున్న టైంలో రాళ్ళు తీసుకొని కొట్టుకోమంటే మా కార్యకర్త వల్ల అయ్యే పని కాదు. వాళ్ళే కొట్టుకున్నారు. వాళ్ళే మీడియా అట్రాక్షన్, మీడియా సింపతి, మీడియా అట్రాక్షన్ ఎట్లయితే ఒక సంచలనాలు సృష్టించారు. సంచలనాలు అంటే ఎవరికో షోలో చెప్తారు, ఒక రాయి కొడతారు, ఆ కెమెరాలు మొత్తం దాన్నే చూపిస్తాయి. మీడియా అట్రాక్షన్ కోసం వాళ్ళు చేస్తున్న ఒక విష ప్రయోగం అని చెప్పక తప్పదు. సో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా వర్షం బీభత్సం సృష్టిస్తోంది. వరద వల్ల చాలా మంది ప్రజలు లోతట్టు ప్రాంతాల వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడతారు. సో ప్రభుత్వం నుంచి అందేటువంటి సహాయక చర్యలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ చేరేలా కోరుకుందాం అండి. థ్యాంక్ యూ సో మచ్.